ఏంటి పెళ్లి కూతురు పెళ్లికి రెడీ అవుతున్నట్టుంది? అవునండి, మా నందిని రెడీ అయి పెళ్లికి వచ్చేస్తుంది. అవునా బాబు, మాకన్నా ఇక వెర్రి పప్పలు ఎవరు దొరికినట్టు లేరు. ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా పెద్ద మనిషి, ముగ్గురు బిడ్డల్ని కన్నావు. పెద్దమ్మాయి పెళ్లికి నగలిస్తానని చెప్పి నీ చిన్న కూతురు ఇప్పటి వరకు కనిపించలేదు. నువ్వైనా సమాధానం చెప్తావా? నగల సంగతేంటి? లేదండి, సత్య నగలు తీసుకొస్తుంది. మీరు చెప్పినట్టే నగలు మీకు ఇచ్చేస్తుంది. ఇదిగో మీకు సంబంధం లేనోడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ముక్క ఆడపిల్ల తండ్రి నోట్లోంచి రావాలి కదా కృష్ణ. అత్తయ్య, మా సత్య ఎలాగైనా వచ్చేస్తుంది అత్తయ్య, నా మాట నమ్మండి. మాటలతో నమ్మకాలు హామీలు ఇవ్వకూడదమ్మా. ఇవన్నీ నమ్మే ఎంత దూరం వచ్చాం. ముందే చెప్తున్నా, నువ్వు పీటల మీదకొచ్చేలోపు మీ చెల్లి ఆ నగలు తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. హా, అమ్మో, లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది. తర్వాత నీకు జీవితంలో పెళ్లి జరగదు, గుర్తుపెట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, అందుకే చెప్పాను కదే, ఆ సత్య మాటలు నమ్మి నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడు నీ చెల్లి ఏం చేసింది? మన అందరినీ నట్టేట్లో ముంచి వెళ్ళిపోయింది. నా పరువు తీయడానికే పుట్టింది నీ చెల్లి. నాన్న, గుడి దగ్గర కూడా తాగొచ్చావా? మరేం చేయమంటావు? ఆ భగవంతుడు నన్నేం చేయలే, కానీ ఇలాంటి పరిస్థితి వస్తే దానికి గుండె తట్టుకోవాలంటే తాగాలి కదా. ఇప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటుంటే ఈ చెవులు వినాలి కదా. ఈ గుండె ఆగకుండా నిలబడాలి కదా. అంత తట్టుకోలేకపోతే నువ్వే ఏదో రకంగా పెళ్లి చేయాలి కదా. హాయ్, నాకే సలహాలు ఇస్తున్నావా? ఏంట్రా చేసేది? నీ చెప్తే ఈ అక్క చెల్లెలు ఒప్పుకున్నారా? లక్షల లక్షలు కట్నం ఇస్తామని చెప్పి ఆ అశోక్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. అదే నేను చెప్పినట్టు మా జితేంద్రకైతే ఎదురు కట్నం ఇచ్చేవాడు. కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకునేవాడు.